ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ సతీమణి దామచల నాగ సత్యలత ఒంగోలులోని శివారు కాలనీలో విస్తృతంగా పర్యటిస్తుంది. దామచల హయాంలోనే ఒంగోలు అభివృద్ధి జరిగింది తప్ప 2019 నుండి ఇప్పటి వరకు ఒంగోలులో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. శివారు కాలనీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. ఆమె వెంట టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేనికైనా వచ్చి అన్న అంటే పలుకుతాడు. ఒక కరెంట్ విషయంలో కానీ ఏదైనా శ్రీను గారు, రవీంద్ర గారు, అభివారు ఇంతమంది అందరూ ముగ్గురు వీళ్ళందరూ బాగానే చేస్తాం. మెయిన్ ఏంటంటే దాన్ని ఇక్కడ ఉన్నాము పనికి కాలేదు. మేము అడిగాము, అందరూ చేస్తామమ్మా చేస్తామమ్మా చేయండి, మాకు ఇక్కడ గుర్తింపు చేయండి. అదొక్కటే మీరు దృష్టిలో పెట్టండి మేడం. నా ఇక్కడ దోమలు ముందు అసలు కొట్టడం లేదు మేడం. ఇక్కడ ఈ ఏరియా ఒకటే అని కాదు, చాలా మన ఒంగోలులోనే దోమల ముందు ప్రస్తుతంగా కొట్టాలా, కాలువలు సరిగ్గా క్లీన్ చేయాలా, శుభ్రత ఫస్ట్ ఉండాలి కదా. మన మనుషులకి అద్దెకు ఉంటున్నామో సొంతంలో ఉంటున్నామో దోమల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది మేడం. దాని గురించి ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలా, అంతే మేడం, ఇంకేం లేదు. నమస్కారం అమ్మా. ఇక్కడికి వచ్చినందుకందరికి ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ డివిజన్ పెద్దలందరికీ కూడా నమస్కారం. అందరూ బాగా అంటే ఇక్కడ గ్యాదర్ అయిన చాలా సంతోషం అమ్మా. ఈ రోజంతా ఇక్కడ ముందుగా ఈ డివిజన్ లో ప్రతి ఒక్కరు చెప్తున్నారు, రాజేంద్ర గారు, టీజీ గారు అందరూ అంత మంచి పనులు చేస్తున్నారు. ముందుగా అందరికీ మా కృతజ్ఞతలు అంటాను, అందరికీ అంటాను. ఒకటి ఇంకా ఫస్ట్ అడిగిందమ్మా మీ సమస్య కమిటీ హాల్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు. రేపు మన గవర్నమెంట్ వచ్చాక మీరందరూ డివిజన్ వాళ్ళంతా కలిసి ఎక్కడైనా సైట్ అది చూసుకుని వాళ్ళంతా వచ్చి చెప్తే కనుక కంపల్సరీ జనార్దన్ తప్పకుండా దాని మీద చూస్తారంటాను కమిటీ హాల్ గురించి. ఇంకొకటి డ్రైనేజ్ చెప్పారు, ఇందాకే చెప్తూ ఉన్నారు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సగం అంతా కట్టారని కొంచెం ఆగిపోయింది అని చెప్పని. ఆ మిగిలిన ఆగిపోయి కూడా అంటే చాలా చోట్ల కొంచెం కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా రేపు మళ్ళీ జనార్దన్ కంపల్సరీ పూర్తి చేస్తారు. అన్ని కూడా అన్ని చోట్ల అంటాను. అదవుతాము. ఇంకొకటి చెప్పారు, ముందు మాకు ఇక శుభ్రత కావాలి కదా, దోమలు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కదమ్మా, మీరు ఈసారి వచ్చినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు నిలదీయండి, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పండి. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో పరిస్థితి అర్థమవుతుంది కదా. ఇంకొకటి చూడండి అమ్మ, వేరే చేసుకోండి. కంపల్సరీ జనార్దన్ గారు ఎలా చేసేవారో ఒకసారి రాత్రులు కూడా తిరిగి మున్సిపాలిటీ వాళ్ళని పెట్టుకుని రోడ్లు క్లీనింగ్, డ్రైనేజ్ క్లీనింగ్, వాటర్ విషయంలో గానీ అన్ని కంపల్సరీ శ్రద్ధ తీసుకునేవాళ్ళు ప్రతి విషయంలోనూ. అంటే డ్రైనేజ్ లో ఉన్నప్పుడు కంపల్సరీ రోడ్డు క్లీన్ చేయటం గానీ, దోమల మందు కొట్టడం గానీ, రోడ్లు క్లీన్ చేయటం అన్ని ఉండేయమ్మా. ఇప్పుడున్న పరిస్థితి మీకు అర్థమవుతుంది, నేను చెప్పక్కల, మీరే ఫేస్ చేస్తున్నారు ఏంటంటే విషయాలు అంటాను. అప్పుడు ఎలా అవుతుంది ఇప్పుడు ఎలా మీరు చూసుకుంటున్నారు అవంతా కూడా. మీకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి మాకు చెప్పండి ఆ విషయాల్లో అంతా కూడాను. అది ఒకటేమో విషయం. మళ్ళీ ఇంకొకటి చెప్పారు, మంచినీళ్లు. కరెక్ట్, అది మంచినీళ్లు. జనార్దన్ గారు ఉన్నప్పుడు ఏం చెప్పేవారంటే మున్సిపాలిటీ వాళ్ళకి రాత్రులు ఎక్కడ కూడా వాటర్ ఇవ్వద్దు, అంతా పగలివ్వండి. అంటే రాత్రులు నీళ్లు ఇస్తాం వల్ల ఇబ్బంది పడతారు చాలా మంది. అలా కాకుండా పగలంతా నీళ్ళు ఇవ్వమని చెప్పేవాళ్ళు. అప్పుడు ప్రతిరోజు నీళ్లు రావడానికి కూడా చేసేదంతా ప్రాజెక్ట్ అమృత పథకం ద్వారా. కానీ అది కొంచెం ఆగిపోయింది. అది మన గవర్నమెంట్ అప్పుడు లేకపోయేటప్పుడు ఆగిపోయింది. ఆ పైప్ లైన్ ఇప్పుడు పూర్తి అవ్వాల. దానివల్ల ఆ పైప్ లైన్ పూర్తయి ఉంటే మనకి కంపల్సరీ ప్రతిరోజు 100 నీళ్లు వచ్చాయి. అదొక సమస్య పెండింగ్ ఉంది, అది కూడా కంపల్సరీ రేపు పూర్తవుద్ది జనార్దన్ గారు వచ్చిన తర్వాత. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటి మీరు అడుగుతుంది, నీళ్ళ స్థలాలు ఇలా పట్టాలి. మీరంతా చూస్తున్నారు కొప్పోల దగ్గర చాలా ఆల్మోస్ట్ 80% ఇల్లు అయిపోయినాయి అంతాను. ఆ ఇల్లు అంతా 80% అయిపోయిన ఇల్లు పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు అదే పూర్తి చేసి ఇచ్చింటే ఎప్పుడు 80% ఇల్లు ఇంకా చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారు ఇళ్ల స్థలాల కోసమే, ఇల్లు ఇవ్వడం కోసమే. అంతా ప్రతి ఒక్కళ్ళు పేర్లు ఎవరు ఇల్లు లేదు అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఇల్లు చంద్రబాబు నాయుడు చేశారు. అంతా జనార్దన్ గారు అంతా కూడా అన్ని చేయించి అర్థం చేస్తుంటే 80% ఇల్లు దగ్గర ఆగిపోయినాయి చాలా చోట్ల అన్ని. అవన్నీ కూడా కంపల్సరీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి. చాలా మంది కట్టినట్టున్నారు కదా డబ్బులు కూడా ఇక్కడున్న వాళ్ళలో కూడాను. అవన్నీ కంపల్సరీ పోతుంది మన గవర్నమెంట్ వచ్చాక వస్తాయి వీళ్ళందరికీ కూడాను. దాని మీద ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఎవరికి కూడాను. ఇంకా ఏమన్నా చెప్పాలమ్మా, ఏమన్నా అడగాలి ఇంకా? తప్పకుండా అమ్మా, మీరు రండి మాట్లాడుకుందాం. జనాల్లో అక్కడికి వెళ్తే
మనకి మర్యాద లేదు. అదే అంటే ఎప్పుడు ఎవరన్నా ఎలా వస్తే కంపల్సరీ జనానికి అందరితో మాట్లాడతారు. దాంట్లో సమస్య లేదు. 100% మీరు రావచ్చు, మీ సమస్య చెప్పొచ్చు. వచ్చింది కాబట్టి ఆ సమస్య మీ దగ్గర చెప్తాను. తప్పకుండా రాజేంద్ర గారు ఉన్నారు. ఓకే వస్తారు, మాకు కావాల్సింది చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత